కొన్ని వేల మందికి ప్రవచనాలు చెప్పే ఒక వ్యక్తి కొన్ని కోట్ల మంది అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గారి మీద అసహనం ప్రవర్తించారు ఆయన అరువు ప్రదర్శించారు ఆయన. ఏ కారణం లేకుండా, చిరంజీవి గారికి ఏ సంబంధం లేకుండా, అంటే ఎదురుగా ఉన్న వాళ్ళకి ఎలా ఉండాలో నేర్పించే ఆయన సహనం కోల్పోయాడు. కానీ ఆ రోజు చిరంజీవి గారు సహనం కోల్పోలేదు. వెళ్ళి ఆయన పక్కన కూర్చున్నాడు, ఆ సభ సజావుగా జరిగేలా చేశాడు. అది మెగాస్టార్. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, హీరో సుమన్ గారి విషయం, హీరో ఉదయ్ కిరణ్ గారి విషయం, ఇలాంటి విషయాలని, ఇలాంటి సున్నితమైన విషయాల మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ రాసే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అలాంటి వాటిని కూడా క్షమించాడు. అలా రాసే వాళ్ళకి చెప్తున్నాను, కష్టపడి సంపాదించుకోండి, అంతేగాని కష్టపడిన వాళ్ళ మీద పడి సంపాదించుకోకండి. వాళ్ళకి యూట్యూబ్ వాళ్ళకి చెప్తున్నాను. ఈ టాలీవుడ్లోనే ఒక డైరెక్టర్ ఉన్నారు, ఆయన అనే స్థాయి నాకు లేదు. కానీ అలాగే మెగాస్టార్ని, పవర్ స్టార్ని విమర్శించే స్థాయి ఆయనకి లేదు. ఆయన ఒక చిన్న పెగ్గేసినప్పుడు చిరంజీవి గారిని, పెద్ద పెగ్గేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంటారు ఆయన. వాళ్ళకి చెప్తున్నాను, అర్థం లేని విమర్శలకు క్లాప్స్ రావు, అర్థం కాని సినిమాలకి కలెక్షన్లు రావు. నాకు తెలిసి మీ వ్యూహాలు బెడిసి కొడతాయని నా నమ్మకం, నా గట్టి నమ్మకం అది. అదేవిధంగా ఏ ప్రభుత్వాలు అయితే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకుకి అవార్డులు ఇచ్చాయో ఆయన సేవను గుర్తించి, అదే ప్రభుత్వాలు ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆ బ్లడ్ బ్యాంక్ గురించి తప్పుడు ప్రచారాలు చేశాయి. అప్పుడు కూడా భరించాడు, క్షమించాడు. దట్ ఈజ్ మెగాస్టార్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకొంతమంది కొంచెం శాడిస్టులు ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? చిరంజీవి గారి వారసుడు రామ్ చరణ్ తేజ్ గారు, ఆయన చిరుతా చిత్రం ద్వారా ఆరంగేటం చేస్తున్నప్పుడు కొంతమంది కావాలని ప్రతి ఒక్కడూ నోరెత్తి ఏదో ఒకటి మాట్లాడాడు. ఆ తర్వాత ఏదైనా సినిమా హిట్ అయితే అది డైరెక్టర్ వల్ల, ఫ్లాప్ అయితే రామ్ చరణ్ గారి వల్ల అని చెప్పి కామెంట్లు చేశారు. అప్పుడు వచ్చింది రంగస్థలం అని ఒక సినిమా. రంగస్థలం అని ఒక సినిమా అప్పుడు వచ్చింది. నోరెత్తిన ప్రతి ఒక్కరూ చెయ్యెత్తి జై కొట్టాడు. కామెంట్లు చేసిన ప్రతి ఒక్కరూ కామ్గా చూస్తుండిపోయారు. నేను ఇప్పుడు చెప్తున్నా, సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ టెండూల్కర్ అవ్వలేదు, అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ అవ్వలేదు, కానీ చిరంజీవి గారి కొడుకు చిరంజీవి అయ్యాడు. ఒకడు కొణిదెల వెంకట్రావు గారికి కొణిదెల చిరంజీవి గారు ఎంత పేరు తెచ్చారో, కొణిదెల చిరంజీవి గారికి కొణిదెల రామ్ చరణ్ తేజ్ గారు అంతకంటే ఎక్కువే పేరు తెచ్చారు.